తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో కూడా వీరికి అకారణంగా వైరం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ నిరాకరణ కూడా వీరికి ఎదురవుతుంది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. ఆత్మీయులతోటి కూడా ఈరోజు వీరికి కలహాలు ఏర్పడతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు సంతృప్తికరంగా సాగవు. ఆలయాలు ఆశ్రమాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. నరాల సంబంధిత రుగ్మతల వల్ల కొంత ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ఈరోజు నిరుత్సాహం చెందుతారు. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి లేనిపోని చికాకులు సమస్యలు. సినీ టీవీ కళాకారులు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాల పట్ల నిరాశ వ్యక్తం చేస్తారు. మహిళలకు కూడా ఈరోజు ఆటుపోట్ల మధ్య కొనసాగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఈ వాడకల సూచన రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, అదేవిధంగా ఉద్యోగ మార్పును ఎవరైతే వృశ్చిక రాశి ఉద్యోగ వర్గాల వారు కోరుకున్నారో అటువంటి వారి కోరికలు ఈరోజు సఫలమవుతాయి. కావున అటుపై ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ కూడా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు వీరికి సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహం, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్న కోరిక కూడా అధికమవుతుంది. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ వర్గాల వారికి ఆహ్వానాలు ఏవైతే అంతాయో అవి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. సినీ టీవీ కళాకారులకు కొత్త అవకాశాలు. విద్యార్థులకు కూడా నూతన విద్యావకాశాలు లభించడం వల్ల ఆనందంగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి ఈరోజు ఆనందంగా గడిపేందుకు కొంత సమయాన్ని వెచ్చిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వాడకల సూచన రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. సన్నిహితులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి విభేదాలు ఏర్పడతాయి. నరాల సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. దైవ దర్శనాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేసుకుంటారు. ఇంటా బయట కూడా వీరిని విమర్శించే వారి సంఖ్య అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆలోచించి ఆచితూచి ముందుకు సాగడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఉద్యోగ వర్గాల వారికి చికాకులు ఎదురై బాగా చికాకు కూడా కలుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. సినీ టీవీ కళాకారులకు మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. విద్యార్థులు కూడా అనుకున్న లక్ష్యాలు దూరం అవడం చేత నిరాశ చెందారు. మహిళలకు ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి ఈ వాడకల సూచన రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు స్నేహితుల నుంచి శుభవార్తలు కూడా ఈ రాశి వారు అందుకుంటారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఎవరికైతే ఈ రాశి వారికి అధికంగా ఉన్నాయో అవి తొలగుతాయి. పనులన్నీ కూడా అనుకున్న రీతిలో ముందుకు సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.